అందరికీ నమస్కారం. మనకి ఐఎస్‌పీఎల్‌కి ఇంకా 4 నెలలు మాత్రమే టైం ఉంది. సో, అయితే ఈ వీడియోలో వచ్చేసరికి మనం బౌలర్స్‌కి బౌలింగ్ పేస్ ఎట్టా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో, బ్యాట్స్‌మెన్ కూడా ఉంటారు కదన్నా ఐఎస్‌పీఎల్‌లో, మరి బ్యాట్స్‌మెన్స్‌కి ఏ టిప్స్ ఇవ్వవా అంటే, సో దాని గురించి కూడా మాట్లాడదాం. సో, అయితే ఫస్ట్ మనకి బౌలర్స్‌కి స్ట్రెంత్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, దాని తర్వాత మీ పేస్ ఇంక్రీజ్ అవ్వడానికి అసలు మీరు ఎలా బౌలింగ్ చేయాలి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సో, అయితే ఒక బౌలర్ ఎప్పుడైనా సరే తన పేస్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఏమేమి ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి అనేది ఫస్ట్ తెలుసుకోండి. సో, అయితే మనం ఫస్ట్ మన రన్నప్ కరెక్ట్గా ఉండాలి. సో, ఆ రన్నప్ అనేది ఇలాగే రన్నప్ ఉండాలి అనేది ఎక్కడ ఉండదు. సో, మీకు ఎలాగ అనుకూలంగా ఉంటే ఆ విధంగా మీరు రన్నప్ తీసుకోండి. సో, దాని తర్వాత మీరు బౌలింగ్ వేసేటప్పుడు రన్నప్ ఎలా ఉండాలి అంటే, మీరు ముందుకి ఫార్వర్డ్కి పడిపోతున్నట్టు అలా ఫస్ట్ స్టార్టింగ్ ఉండాలి. సో, దాని తర్వాత స్ట్రైట్గా నిలబడుతూ, దాని తర్వాత వికెట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలాగ అంటే ఇది వెనక్కి పుష్ చేస్తూ మీరు ముందుకి బౌలింగ్ వేయాలి. అర్థమైంది కదా? సో, అలాగా మీరు బౌలింగ్ రన్నప్ అయితే ఉండాలి. సో, దాని తర్వాత మరి పేస్ పడాలి అంటే అసలు ఏమేమి ఫ్యాక్టర్స్ మీద ఇంకా డిపెండ్ అయి ఉండిద్ది అంటే, సో దాని తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మీ బౌలింగ్ గ్రిప్. మీకు బాల్ కనుక గ్రిప్ సరిగ్గా దొరికింది అంటే మీరు ఎక్స్ట్రాడినరీ పేస్ అయితే మీరు వేయచ్చు. సో, నేను చెప్పేది ఏంటంటే, మీకు బాల్ కంట్రోల్ ఉండాలి అంటే సో బాల్ని ఇలా పట్టుకోండి. అర్థమైందా? సో, బాల్ని ఎలా పట్టుకుంటే మీకు కంట్రోల్ బాల్ మీద వచ్చింది. అలా కాదు, నాకు ఓన్లీ పేస్ మాత్రమే కావాలి అనుకుంటే సో అంటే ఏ గ్యాప్ లేకుండా ఇలా పట్టుకుంటే మీకు పేస్ ఇంకా పడిద్ది అనమాట. సో, దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది ఇలా పట్టుకునేయటం వల్ల. అదేంటంటే పేస్ పడుతుంతో పాటు మీకు కంట్రోల్ అయితే చాలా వాటికి తగ్గిపోయేది బాల్ మీద. సో, నువ్వు ఎక్కడ వేస్తున్నావు అనేది కూడా ఒకసారి నీకు అర్థం కాదు. సో, కాబట్టి నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, నీకు ఇది కంట్రోల్ ఉండాలి కాబట్టి బాల్. సో, కాబట్టి నేను ఇలాగ కొంచెం దీనికి గ్యాప్ ఇచ్చి అయితే పట్టుకోమని అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. సో, అయితే దీని తర్వాత ఇంకా వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీ షోల్డర్ స్ట్రెంత్. సో, థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మీ షోల్డర్ స్ట్రెంత్. ఫస్ట్ వచ్చేసరికి రన్అప్, దాని తర్వాత వచ్చేసరికి గ్రిప్, దాని తర్వాత వచ్చేసరికి షోల్డర్ స్ట్రెంత్ మీకు ఖచ్చితంగా ఉండాల్సిందే మీరు పేస్ బౌలింగ్ ఫాస్ట్ ఎక్కువ వేయాలంటే. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, దాని తర్వాత మరి హ్యాండ్ విషయంకి వచ్చేసరికి ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి దాని తర్వాత ఇంకా ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడితే, మీరు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, సో అంటే నాన్ బౌలింగ్ ఆర్మ్. సో, ఈ నాన్ బౌలింగ్ ఆర్మ్ని ఎంత ఎక్స్టెండ్ చేస్తే మీకు అంత రిథమ్ దొరికిద్ది. అర్థమైందా? సో, దీన్ని ఎంత ఎక్స్టెండ్ చేస్తే మీకు అంత రిథమ్ దొరికిద్ది. సో, దాంతోపాటు మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఎక్స్టెండ్ చేయడంతో పాటు మీరు ఇక్కడ స్ట్రక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఆపేయాల్సి ఎందుకు చెప్తున్నానంటే, దీనివల్ల మీకు లెఫ్ట్ సైడ్ టిల్ట్ అవ్వకుండా ఉంటారు. అర్థమైందా? మీరు ఒకవేళ లెఫ్ట్ సైడ్ కనుక టిల్ట్ అయ్యి బౌలింగ్ వేశారు అంటే అది మీకు సగం ఎనర్జీ ఇటు లెఫ్ట్ సైడ్ పడిపోతున్నారు కాబట్టి దానికి ఎనర్జీ ఖర్చు అయిపోద్ది. సో, అలా కాదు, నాకు ఫుల్ ఎనర్జీ బాల్ మీదే పడాలి, పేసే పడాలి అనుకుంటే మీరు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, సో ఈ లెఫ్ట్ హ్యాండ్ని ఇక్కడ స్ట్రక్ చేస్తే అప్పుడు మీకు ఏమైందంటే బాడీ కొంచెం ఇటు పడకుండా ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉపయోగపడుద్ది. అంటే మనకి ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం కదా, అంటే ఏది అంటే అది గుర్తు రావట్లేదు. సో, అయితే మనం ఇటు పడకుండా ఉండాలంటే మనం ఇది అడ్డంగా అయితే ఇది పెట్టుకోవాలి. అంటే ఇది ఇలాగా ఎక్స్టెండ్ చేసి సో ఇలాగా ఇక్కడతో ఆగిపోవాలి. సో, దీని తర్వాత ఏమైందంటే మనకి ఇటు లెఫ్ట్ సైడ్ పడటానికి ఛాన్సెస్ తక్కువ ఉండి బాడీ ముందుకు పడిద్ది. ముందుకు పడటం వల్ల అలాగే మన ఎనర్జీ మొత్తం ముందుకు పడిద్ది కాబట్టి అప్పుడు మన సగం ఎనర్జీ మొత్తం బాల్ మీద పడటానికి ఛాన్స్ ఎక్కువ ఉండిద్ది. సో, దానివల్ల మీకు ఇంకా పేస్ జనరేట్ అయ్యడానికి ఇంకా ఛాన్స్ ఉంటుంది. సో, దాని తర్వాత ఇంకో ఫ్యాక్టర్ ఏదన్నా ఉందా అంటే లెగ్ ఫ్యాక్టర్. అదేంటంటే మీరు బ్రేస్ లెగ్ ఖచ్చితంగా వేయాల్సిందే. బ్రేస్ లెగ్ వేయకుండా మీరు కనుక బౌలింగ్ చేశారంటే మీరు ఎంతైనా చించుకోండి, మీకు పేస్ అయితే పడదు బాల్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పడినా కానీ 125, 130 అంతే పడిద్ది, అంతకంటే ఎక్కువ వెళ్ళదు. సో, కాబట్టి ఇక్కడ బ్రేస్ లెగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇవి అయితే ఫ్యాక్టర్స్. సో, వీటి గురించి అయితే ఇప్పుడు మళ్ళీ డీటెయిల్గా చూద్దాం. సో, ఇప్పుడు చూడండి, ఇందాక నేను చెప్పాను కదా మీకు రన్నప్ ఎలా ఉండాలని చెప్పేసి. సో, రన్నప్ వచ్చేసరికి మీకు ఎలాగ కన్వీనియంట్గా ఉంటే అలాగే ట్రై చేయండి. సో, మీరు ఎలా ట్రై చేయాలా అనేది ఎక్కడా లేదు. సో, మీకు కన్వీనియంట్ కోసం రన్నప్ అసలు ఎందుకు చేస్తారంటే, మీకు బాల్ వేయడానికి ఒక రిథమ్ దొరకాలి మీ బాడీకి. సో, ఆ రిథమ్ దొరికితే మీరు పేస్ బౌలింగ్ వేయడానికి బాగా యూజ్ ఉంటుంది. సో, అంతే తప్ప మీరు ఇలా రన్ చేయాలా అనేది ఏమీ లేదు. కానీ నేను ఇందాక ఒక విషయం చెప్పాను.
సో మీరు బౌలింగ్ వేసేటప్పుడు ఫస్ట్ ఇలాగ ముందుకు పరిగెత్తుతూ బౌలింగ్ వేయండి. సో దాని తర్వాత మిడిల్కి వెళ్ళంగానే పైకి లేచి చివరికి రాగానే కొంచెం చెస్ట్ని వెనక్కి కొంచెం బౌలింగ్ చేయండి అని చెప్పేసాను. సో దానికి రీజన్ ఏంటి అంటే, సో దానివల్ల కొంచెం మీకు రిథం మంచిగా దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగ ముందుకు పుష్ అయ్యి వెళ్ళటం వల్ల ఒక రిథం వచ్చింది తర్వాత. సో అందుకని చెప్పాను. అలాగని చెప్పేసి ఇలాగే వేయాలనే రూల్ ఎక్కడా లేదు. సో మీకు ఎలా కన్వీనియంట్ అనుకుంటే అలాగైతే రన్ చేయండి. సో దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వద్దు. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను చెప్పింది ఇందాక గ్రిప్ గురించి ఆల్రెడీ చెప్పాను ఇందాక. సో అది చూడండి. సో దాని తర్వాత ఇంకో ఫ్యాక్టర్ ఏందయ్యా అంటే షోల్డర్ స్ట్రెంత్. సో నీ షోల్డర్ స్ట్రెంత్ ఎంత గట్టిగా ఉంటే నువ్వు అంత బాల్ని అంత బాగా ఇసరొచ్చు. సో కాబట్టి నీ షోల్డర్ స్ట్రెంత్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో నువ్వు వేసేది ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. మనం దీన్ని ఎల్బోని యూజ్ చేయకూడదు బౌలింగ్ వేసేటప్పుడు, ఓన్లీ షోల్డర్ మాత్రం యూజ్ చేసి వేయాలి అని చెప్పాం. సో ఈ షోల్డర్ స్ట్రెంత్ మీ పేస్ బౌలింగ్ వేయడానికి షోల్డర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా? మొత్తం మీ షోల్డర్ అంతా ఇక్కడ మీకు అది ఓకేగా. సో అయితే మరి షోల్డర్ స్ట్రెంత్ ఒకటి కావాలి. మరి షోల్డర్ స్ట్రెంత్ ఉండాలి అంటే మరి మనం ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా చేయాలి జిమ్ వర్క్ కోర్సు. సో కాబట్టి నేను రికమెండ్ చేసేది ఏంటంటే పుషప్స్ ఎక్కువ చేయండి దీనికి. అంటే పుషప్స్, పుల్అప్స్. సో ఈ రెండు ఎక్కువ చేశారంటే కొంచెం షోల్డర్ స్ట్రెంత్ అయితే పెరిగింది. సో దీనికైతే నేను ఇది చెప్తాను. సో దాని తర్వాత మరి ఇంకా దీనికి మనం చెప్పుకుంది ఏంటి అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ హ్యాండ్ మనం ఏ బౌలింగ్ వేసేటప్పుడు బాగా ఎక్స్టెండ్ చేయండి దీన్ని. అర్థమైంది కదా? ఇది బాగా పైకి ఎక్స్టెండ్ చేసి వేసేటప్పుడు ఇలా బాగా పైకి ఎక్స్టెండ్ చేసి ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ అర్థమైంది కదా? సో ఇక్కడ స్టాప్ అయిపోవాలి. అంటే మీరు బౌలింగ్ వేసేటప్పుడు ఇలాగా. సో దాని తర్వాత మీరు ఇలా అనుకుంటారో ఎలా అనుకుంటారో అదంతా మీ ఇష్టం. కానీ బౌలింగ్ వేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇలా రావాలి. సో ఇలా వచ్చి ఇలా అయినా ఎలా ఉంటుంది పర్లేదు, నో ప్రాబ్లం. కానీ మీరు దీనికంటే కిందకి వెళ్ళొద్దు. సో మీరు బౌలింగ్ వేసి ఇంత ఎక్స్టెండ్ చేసి ఇలా కిందకి వెళ్ళిపోయారంటే మీరు ఇటు లెఫ్ట్ సైడ్ టిల్ట్ అయిపోతారు. సో దానివల్ల మీకు ఇందాక చెప్పాను. సో కాబట్టి ఏంటంటే దీనివల్ల మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇలా వెళ్ళిపోయారంటే మీ ఎనర్జీ సగం ఇటు లాస్ అయిపోతుంది. సో బాల్ మీద తక్కువ ఎనర్జీ పడితే అప్పుడు మీకు పేస్ తగ్గిపోయింది. ఇది అర్థమైంది కదా? సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే మీరు వేసేటప్పుడు బాల్ని ఇట్లా బాగా ఎక్స్టెండ్ చేసి చూస్తున్నారు కదా, ఇట్లా బాగా ఎక్స్టెండ్ చేసి ఇక్కడ ఓకేగా ఇక్కడ స్ట్రక్ చేయాలి. ఇలా వేసి ఇలా స్ట్రక్ చేసి వేయటం వల్ల ఏంటంటే మీరు ఇటు పడకుండా ఉంటారు. సో దాంతోపాటు మీరు ముందుకు పుష్ అవుతారు. ఇది ఇలా పెట్టేసి ఇది ఇలా ఉంటే మీరు ఇలా పడటానికి ఛాన్స్ తక్కువ ఉండి ముందుకు పడతారు. సో ముందుకు పడటం వల్ల ఏమైందంటే మీ ఎనర్జీ ఇంకా ముందుకు ట్రాన్స్ఫర్ అయిపోయి బాల్ మీద ఎనర్జీ ఎక్కువయ్యి ఇంకా పేస్ ఎక్కువ పడింది. అంతే కదా? మనం బాల్ మీద ఎనర్జీ ఎక్కువ అయితే ఆటోమేటిక్గా పేస్ పెరిగింది. సో దీనివల్ల యూజ్ అయితే ఇది. సో దాని తర్వాత ఇంకోటి నేను చెప్పింది ఏంటంటే ఇది బ్రేస్ లెగ్. సో బ్రేస్ లెగ్ అంటే ఏందన్నా అని మీరు చాలామంది అడగచ్చు. సో దాని గురించి కూడా చెప్తాను చూడండి. సో ఇదిగోండి బ్రేస్ లెగ్ అంటాను కదా. ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ ఉంది కదా. సో ఈ లెఫ్ట్ లెగ్ అనేది మీరు బౌలింగ్ వేసేటప్పుడు ఇది లెఫ్ట్ లెగ్, ఇది లెఫ్ట్ లెగ్. సో మీరు బౌలింగ్ వేసేటప్పుడు ఇది ఇలా స్ట్రైట్గా ఉండాలి. అంటే మీరు బొమ్మరా బౌలింగ్ చూసుంటారు, అలాగే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ అందరూ ఇంతే బ్రేస్ లెగ్ యూజ్ చేసేది. సో మీరు బౌలింగ్ వేసేటప్పుడు ఈ లెఫ్ట్ లెగ్ అనేది మీరు వేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలాగైతే స్ట్రైట్గా ఉందో మీరు బౌలింగ్ వేసేటప్పుడు స్ట్రైట్గా రిలీజ్ అవ్వాలి. ఇది బెండ్ అవ్వదు. కొంతమంది ఎలా వేస్తారంటే ఇలా బెండ్ అయిపోయి ఇలా వేస్తూ ఉంటారు. అంటే ఇలా బెండ్ అవుతూ ఉంటుంది. కానీ మీరు ఇలాగ స్ట్రైట్గా ఉంచి మీరు బాల్ని రిలీజ్ చేయాలి. ఇట్లా స్ట్రైట్గా ఉంటే బాల్ని రిలీజ్ చేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇలా రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇలా బెండ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల మీకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీకు బాడీ మీద సగం ఎనర్జీ ఆగిపోయింది. సో అలాగే బాడీ మీద ఎనర్జీ ఆగిపోవడంతో పాటు మీకు ఆడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది ముందుకి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇవైతే కీ పాయింట్స్ అన్నమాట. సో ఇవి యూజ్ చేసి కనుక మీరు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారంటే ఇంకా 4 months టైం ఉంది. సో ఈ 4 monthsలో ఖచ్చితంగా మీరు ఎక్స్ట్రాడినరీ బౌలర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా 130+ పేస్ అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు చేసే తప్పులు ఇవి మాత్రమే. మీరు మెయిన్గా బౌలింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి మాత్రమే కీ పాయింట్స్. సో ఈ వీటిలో ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారు అనేది ఫస్ట్ గుర్తించండి. ఎందుకంటే మీరు బౌలింగ్ వేసేటప్పుడు కూడా ఒక వీడియో తీసుకోండి. సో దానివల్ల మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. సో మరి ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే అడగండి.